హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి చాలా రోజులకి మీ ముందుకు వచ్చాను. నేను కొత్త కాపురం పెట్టబోతున్నానని లైవ్లో చెప్తున్నాను కదా, మరి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. మరి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ ఏంటి చూపించిపోతున్నాను తెలుసా? మా ఆడలకు అస్సలే లేదండి, అది లేకుంటే చెప్పమంటారా? కోపులో పెట్టే వెళ్తుందా అండి? నిజంగా చెప్పండి, నా వీడియో తీస్తున్న ఆడాలందరూ చెప్పండి, ఇది లేకుంటే మనం ఉంటే చేయలేం. బాగా బ్రాస్ సెట్ చాలా బాగుంది. ఇది స్పూన్ కూడా వచ్చిందండి, బై వన్ గెట్ వన్. చాలా బాగుంది. ఇది నేను అని కూడా ఫ్లిప్కార్ట్, మీషోలో తీసుకున్నాను. అమెజాన్లో చాలా తక్కువ. ఇది అది పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఫ్లిప్కార్ట్లో అనుకుంటా. ట్రై చేయండి, చాలా ఉంటే చాలా బాగుంది. స్టాండర్డ్ ఉంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. చూడండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్లో ఏ పని చేసినా ఇవి లేకుంటే వెళ్తాయండి నాప్కిన్స్. వచ్చేస్తాం. 1 2 3 బాగున్నాయి, ట్రై చేయండి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. బెస్ట్ క్వాలిటీ. మీషోలో అందరూ చాలా ఇదిగా చూస్తున్నారు, కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. కొన్ని బాగున్నాయి, అన్నీ బాగుండవు, కొన్ని అయితే బాగుంటాయి. బాగాలేమని మళ్ళీ రిటర్న్ పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి లిక్విడ్, తెలుసు కదా, హ్యాండ్ వాష్ లిక్విడ్. చాలా బాగుంది. ఇది నేను ఎక్కడైనా సెట్ చేస్తాను, వాష్ ఏరియా దగ్గర కానీ వాష్రూమ్లో కానీ. ఓకేనా? బాగుందా? మీషోలో తీసుకున్నాను, కూడా ట్రై చేయండి. అండ్ తర్వాత ఇవి వచ్చేసరికి కూడా వెజిటేబుల్స్ కట్టింగ్స్కి, తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంది కదా, చాలా బాగుంది. క్వాలిటీ అయితే 2 బాక్సెస్ వచ్చాయి, నేను ఒకటి బిగ్ బాక్స్ వచ్చింది. చాలా బాగుంది, తీసుకోండి. అన్నీ కూడా ఆన్లైన్లో చాలా బాగున్నాయి, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. రేట్లు కూడా చాలా మనకు కంఫర్ట్గా ఉన్నాయి. తర్వాత సోప్ బాక్సెస్ అండి, బాగుందా? సోప్ ఇలా పెట్టామనుకోండి, వాటర్ అంతా, వేస్టేజ్ వాటర్ అంతా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలా పారిపోయిన అవసరం లేదనమాట. లేకపోతే సోప్ వేస్ట్ అవుతుంది కదా, వాటర్ అంతా అందులో ఉంది. బాగుందా? 2 బాక్సెస్ వచ్చాయి, 2 తీసుకున్నాను. అంటే బట్టల సోప్ ఉంటుంది, బాడీ సోప్ ఉంటుంది కదా, ఆ 2 పెట్టడానికి అని తీసుకున్నాను. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గానే ఉందండి. ఇది పెద్దగా గ్రాండ్ ఐటమ్ అయితే ఏం కాదు. టూత్ బ్రష్ బాక్స్ బాగుంది కదా. మా ఆయన గడ్డకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఇందులో వేసుకోవచ్చు. ఇందులో బ్రషెస్ వేసుకోవచ్చు, ఇంకా పేస్ట్లు, ఫేస్ వాషెస్ వేసుకోవచ్చు. బాగుంది కదా. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, మీరంతా కూడా ట్రై చేయండి. ఓకే, బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఇది అయితేనండి కొంచెం నేను చిన్న అనుకొని తీసుకున్నాను, పెద్దగా ఉన్నాను. తప్పలేదు, కాస్త పెద్దగా ఉన్నాయి, కానీ ఏం కాదులేండి. ఎందుకంటే కొంచెం ఎక్కువగా చేసుకుంటాను కదా, అప్పుడు యూజ్ అవుతాయి. మళ్ళీ చిన్నవి తెచ్చుకుంటాను. యాక్చువల్లీ మమ్మీ చాలా సామాన్ ఇచ్చేసింది, 2 బ్యాగ్స్ ఇచ్చింది. ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒకటి తక్కువ ఉంటుంది కదా, అవి మాత్రమే నేను బుక్ చేస్తున్నాను, అన్నీ బుక్ చేయలేదు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? తర్వాత ఇది వచ్చేసి తెలుసు కదా మీకు, ఇది స్పూన్స్, నైఫ్స్, తర్వాత పీలర్స్ అన్నీ వేసుకోవచ్చు. బాగుంది సెట్ కదా. ఓకే, తర్వాత చలకవమండోయ్, తెలుసు కదా, కాబట్టి రోడ్డు నూతన గృహప్రవేశం చేసినప్పుడు ఇక్కడ ఈ ఆంధ్ర సైడ్ ఇలా పెడతారట, మా అత్తయ్య వాళ్ళ సైడు. అందుకనే కొత్తది తీసుకున్నాను నేను. ఇంట్లో కూడా కావాలి కదా, రోజు కూడా మజ్జిగనంట మనం ఖచ్చితంగా చిలకాలట. లక్ష్మీప్రదం అంట. రోజు మజ్జిగ చల్లకవంతో చిలికితే
లక్ష్మి స్థిర నివాసం ఉంటుందట. ఖచ్చితంగా చేయండి. ఆ విషయం తెలుసుకున్న తర్వాతనే నేను ఇది కొనాలనే ఇంట్రెస్ట్ నాకు పెరిగిపోయి అసలు చెక్కది ఎక్కడ దొరుకుతుందా అని బయట వెతికాను. మా బ్రదర్ ఎంబడి కూడా బయటికి వెళ్ళి వెతికాను. నాకు ఎక్కడ దొరకలేదంటే ఆన్లైన్లోనే దొరికింది. మళ్ళీ అందుకే ఒక్కొక్కటి అంటారు చంకలో పెరిగిన పెట్టుకొని ఊరంతా వెతకడం ఎందుకు కదా. నాకు ఆన్లైన్లోనే దొరికింది. కొనండి. రోజు కూడా మజ్జిగ చిలకండి. ఓకేనా. మంచి విషయం ఏదైనా తెలిసినా నలుగురితో షేర్ చేసుకోవాలి కదా, అందుకే మీకు చెప్తున్నాను. ఓకే. అండ్ 150 ఏమో పడింది అంతే, ఎక్కువ కూడా లేదు. తర్వాత నెక్స్ట్ ఇది తెలుసు కదా. ఇప్పుడు మొదలు ఎవరు కొడుతున్నారండి వాల్స్కి, ఇలా బటన్స్ వచ్చేస్తున్నాయి, స్టిక్కర్ బటన్స్. ఆటోమేటిక్గా స్టిక్ చేయొచ్చు. ఆటోమేటిక్గా స్టిక్ చేసి మ్యాన్ ఒకటి అడిగితే ఇచ్చాను. ఓకే అండి, కొనుక్కోండి. మీరు కూడా ప్రతిదానికి తప్పదు అనే వాటికి మీకు బిగించండి, కానీ ప్రతిదానికి మీకు బిగించి వాల్స్ పాడు చేయకండి. ఓకేనా. మనకి కంఫర్ట్గా ఉన్నాయి కదా, ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ట్రై చేయండి. ఓకేనా. ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి. ఓకే. తర్వాత వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠుడు మన ఆరాధ్య దేవుడు. నేను ప్రతి శనివారం ఆయనను ఆరాధిస్తాను. అందుకేనేమో తెలీదు, ఆ భగవత్ స్వరూపుడైన గురువుల వారు కూడా నాకు పరిచయం అయ్యారు. ఆ భగవంతుడే నాకు పంపించాడేమో అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది కదా ఫోటో కూడా. ఓకే, చూడండి. అష్టలక్ష్మిలో వచ్చి గుండెలో కొలువైన లక్ష్మీదేవి వెంకటేశ్వరుడు ఎలా దర్శనమిస్తున్నాడు, చాలా బాగున్నాడు కదా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఓకే అండి. తర్వాత జలిగంట తెలుసు కదా. జలిగంట అంటాం మేమైతే. మురుకులు వేయించడానికి, వడియాలు వేయించడానికి, తర్వాత చిన్న చిన్న ఆలు ముక్కలు కానీ జామదుంపలు కానీ ఉడికించినప్పుడు దీంట్లో ఫిల్టర్ చేసుకోవచ్చు వాటర్. బాగుంది కదా, చాలా బాగుంది. నేను మా ఆయనే అండి, అందుకే చిన్నవి తీసుకున్నాను. చిన్నవి తీసుకున్నాను, మళ్ళీ కామెడీ పెట్టకండి. నెక్స్ట్ సూపర్గా ఉన్నాయి కదా. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పాలి కదండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. వెనకటిలో బ్రాస్ ఐటమ్స్ వాడేవాళ్ళు కదా, వాటి మీద వాళ్ళే మనసులో ఆగుతుంది. కానీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అవి. కానీ డెఫినెట్గా కొంటాను, పక్కా కొంటాను. ఒక్కొక్కటి కొనుక్కుంటాను. స్పూన్స్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కదా. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లోనేమో. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఓకేనా. చాలా బాగున్నాయి. ఒక్క నిమిషం. తర్వాత ఇవి కూడా తీసుకున్నాను, ఫ్రూట్స్కి అవసరం ఉంటాయని. ఓకేనా. తర్వాత ఇదేంటి, హార్ట్ ఇచ్చే చాలా చిన్నగా వచ్చిందండి. అసలు నేను ఇది వచ్చినప్పుడు ఇక్కడ లేను, అమ్మ వాళ్ళ ఇంట్లో. నన్ను చెక్ చేస్తుంటే నేను రిటర్న్ ఇచ్చేదాన్ని. ఏదో ప్రస్తుతానికి రన్ చేస్తున్నా, తర్వాత పెద్దగా బాగుంది కదా బుల్లిగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాట్స్ అండి. ఈ మ్యాట్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను, నేను ఇవి రాగానే మా ఎదురుగా షాప్ ఆవిడకి నచ్చాయి, మా ఇంట్లో ఉన్న రెంటర్స్కి నచ్చాయి. ఎంతో బాగున్నాయి అన్నారు. 250లో నాకు 3 వచ్చేసాయి. డెఫినెట్గా కొనుక్కోండి, చాలా బాగుంది. కలర్ బాగుంది, సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఆన్లైన్ని అందరు కొంతమంది చులకనగా చూస్తారు, కానీ కొన్ని ఐటమ్స్ బాగుంటాయండి. నేనైతే అనుభవించాను అలా. ఖచ్చితంగా కొనుక్కోండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, చూడండి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ వాష్రూమ్ ఏదైతే మ్యాట్ ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది మ్యాట్. ఇలా వాష్రూమ్లోకి కిచెన్లోకి, అక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి కదా,
చాలా చిరాగ్గా ఉంటుంది వాటర్తో పని చేయాలంటే. అందుకే నేను కిచెన్లోకి వాష్రూమ్లోకి కొంచెం మెత్తగా ఉండేది తీసుకున్నాను. చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి దోశ కనమండి. నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నాను కదా, నాకు కొంచెం ట్రైనింగ్ ఎక్కువ, అంటే చూసి గొడవ పడలేదు కదా అలాంటి క్యారెక్టర్. పెన్, ఐరన్ పెన్ అండి ఇది, తవా చాలా బాగుంది. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ట్రై చేయండి. నేనైతే ఇంకా ట్రై చేయలేదు, ఒకవేళ వీడియో చేస్తాను. నేను చాలా రకాల దోశ చేయాలనుకుంటున్నాను. నేను ఈ మధ్య కొంచెం ఇంటి హడావిడిలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి తిరగడము, కొంచెం ఇంకా వేరే పనులు టెన్షన్లు ఎక్కువైపోయి నాకు వీడియోస్ చేయట్లేదు. కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫుల్ వీడియోసే ఉంటాయి. ఫుల్ బిజీ అవ్వాలి అని కూడా అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, చాలా బిజీ అయిపోవాలి. ఎంత బిజీ అంటే శ్రీనిత మేడం పలకరిస్తే కూడా పలకరించట్లేదే, అంటే అంత బిజీలో ఉండాలన్నమాట. అంత బిజీలో ఉండాలి నేను. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ విషెస్ ఉండాలి. కొద్దిగా మాకు బాగా కలిసి రావాలని కోరుకుంటూ, మరి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఐటమ్స్తో మీ ముందు ఉంటాను. బాయ్ బ్రదర్స్, బాయ్ సిస్టర్స్.